మౌనా ఒక్క నిమిషం మౌనా, ఫోన్ చేస్తే ఇద్దరు మాట్లాడాలి, అర్థమైందా? ఒక్కరే మాట్లాడకూడదు. ఇందుకేమంటావు? హాయ్, ఈ విషయం చెప్పి తీరాల్సిందే. నువ్వు అంత అందంగా రామ్, నేను తర్వాత మాట్లాడతా, ఓకే? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అంత అందంగా, నీ వేళ్ళు నా భార్య వేళ్ళులాగే చాలా సెక్సీగా ఉన్నాయి. ఒక్కొక్క వేళ్ళు అంత అందంగా. యా, ఫోన్ చేస్తానని చెప్పావు, ఒక స్మైల్ కూడా లేదు. అందుకని బెండకాయతో ఫ్లర్ట్ చేస్తున్నావా? ఇవాళ ఆఫీస్లో మల్టిపుల్ సెలబ్రేషన్స్. ప్యాడింగ్టన్ ప్రాజెక్ట్ ఫినిష్ అయింది, కొత్త ప్రాజెక్ట్ మొదలవుతోంది. ఆ తర్వాత రామ్ డివోర్స్. ఈ రోజు లంచ్ ట్రీట్ వాడిదే. డివోర్స్ కి ట్రీటా? సారీ, కలిసి జీవిస్తామని అందరి ముందు ప్రమాణం చేసి ఒకే ఇంట్లో ఉండి ఒకే మంచం మీద పడుకుని విడివిడిగా జీవిస్తూ విడిపోవాలని అనుకోవడమే. ప్లీజ్, నువ్వు బెండకాయతోనే మాట్లాడు. ఒక ఆడ మొగ ఒకరి మీద ఒకరు మొదలు పెట్టే మొదటి గొడవ. అర్థమైందా? తెలివుందా బెండకాయ్? రామ్, చెప్పు. ఇప్పుడు నువ్వు ఎంత ఫ్రీగా ఉన్నావు, ఏమైనా చేయొచ్చు, ఏమైనా తినొచ్చు. నాకు ఒక చీల ఉన్నట్టుంది. వైజాగే నాకున్న ఒకే ఒక ఎస్కేప్. ప్లీజ్ రా. ఇప్పుడేమంటావు? నీ ప్రాబ్లం సాల్వ్ అయితే నేను వైజాగ్ వెళ్ళొచ్చు కదా. హ? ఏమన్నా? రేపటి నుంచి నీ స్వాతంత్ర పోరాటం మొదలవుతుంది. ఆర్యన్ ప్రాబ్లం పోతుంది. నీ లైఫే మారిపోతుంది. మో, నైట్ బెండకాయతో పాస్తా చేయనా? మౌనాని తన హస్బెండ్ ని విడదీసే ప్లాన్ వేస్తున్నాం. ఏయ్, వేళకోళం ఉందరా? వేళాకోళమా? హే, ఒక బిల్డింగ్ నుంచి ఇటుకని తీయడానికి ఎంత ప్లాన్ చేస్తున్నావు, ఎన్ని స్కెచ్లు వేస్తున్నావు. నువ్వు బేస్మెంట్ లేపేయాలంటున్నావు. అంత ఈజీగా లేపడం కుదరదమ్మా. ముందు నాకు రీజన్ చెప్పు, ఎందుకు విడిపోవాలంటున్నావు? ఫైన్. ఫస్ట్ రీజన్, ఓకే నస. వాడొక్క క్షణం కూడా మాట్లాడకుండా ఉండలేడు. లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు మాట్లాడతాడు. నా కళ్ళు కూడా వచ్చి మాట్లాడుతూనే ఉంటాడు. హింసే అనుకో, కానీ అతన్ని లవ్ చేసే కదా పెళ్లి చేసుకున్నా. అప్పుడు తెలీదా అతను అలా మాట్లాడతాడని? వాడికి తమిళ్ సరిగా రాదు, సో తక్కువగా మాట్లాడేవాడు. అదే వాడి దగ్గర నాకు బాగా నచ్చింది. మాకు పెళ్ళయి కాకినాడ వచ్చిన తర్వాత తెలుగులో మాట్లాడడం మొదలు పెట్టాడు. అప్పుడు స్టార్ట్ చేసింది, ఇప్పటికే ఆపలేదు. సరే, దాని గురించి మీ ఆయనతో మాట్లాడావా? రేయ్, మాట్లాడడం వల్లే ప్రాబ్లం అంటుంటే మాట్లాడవా అని అడుగుతావేంటి? ఏమ్మా, అంతలా ఏం మాట్లాడాడమ్మా? మాట్లాడాడు మాట్లాడాడు నాన్ స్టాప్. నేనెప్పుడు నిన్ను మాట్లాడమని చెప్పలేదే, వినమనేగా చెప్తున్నా. నువ్వు వింటున్నావా లేదా అని వేధించానా? నేను చదువుకున్నది విన్నది అన్ని నీతో చెప్పాలనుకుంటున్నాను. అదెందుకు నీకు నచ్చడం లేదు? మనం ఎందుకు మాట్లాడుతున్నాం, ఎందుకు ఆలోచిస్తున్నాం? ఇద్దరి మధ్య జరిగే కాన్వర్సేషన్ ఎందుకు? నా ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పాలి, నీ ప్రశ్నకు నేను సమాధానం చెప్పాలి. అన్ని ప్రశ్నలకు సమాధానం దొరికితే మాటలు అవసరం లేదే. నాలో శతకోటి ప్రశ్నలు మెదులుతున్నాయి మౌనా. మాటలు నాకు రక్త ప్రవాహం, నా ఊపిరి. పరిగెడుతూనే ఉండాలి, అస్సలు ఆకూడదు. నా ఊపిరిని ఎందుకు ఆపాలనుకుంటున్నావు? మో, మో, వెయిట్. ఎక్కడికి వెళ్తున్నావు? ఇటువైపు, మనం ఇటు వెళ్ళాలి. మో, అక్కడ పాములు గేములు ఉంటాయి, చూసుకో. అయ్యో బాబోయ్, గుక్క తిప్పకుండా మాట్లాడుతున్నాడు. వాడి మాటలకి మనం అలసిపోయేలా ఉన్నాం. మాట్లాడడం వాడికి ఊపిరన్నమాట. సో వాడు మాట్లాడడం వల్ల నువ్వు. రెండవ రీజన్, వంట వండడం వాడికి ఎంతో ఇష్టం. వాడి వల్ల డైలీ 2 hours జిమ్ లో వర్కౌట్ చేసినా కూడా వెయిట్ పెరుగుతూనే ఉన్నాను. చూడు, నువ్వు చూడు. చూపి. అవునవును, వెయిట్ పెరుగు. హే, నువ్వు అతన్ని తప్పు పడుతున్నావా లేదా పొగుడుతున్నావా? అలాంటి వాడు నాకు దొరికితే వాడిని నువ్వే ఉంచుకో. తను చెప్పింది కరెక్టే కదా. నువ్వెందుకు ఎప్పుడు పడితే అప్పుడు తింటున్నావు? వద్దని చెప్పేచ్చు కదా. రే, మీకు లూజా? అది ఎప్పుడు పడితే అప్పుడు కాదు, అది ఆ సమయంలో. ఆ సమయంలో అంట మామ, ఆ సమయంలో అంట, ఆ సమయంలో అంట.
1 సెకండ్. ఇది దుర్యంతో తయారు చేసిన ఐస్ క్రీమ్. ఈ టైంలో తింటే ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇదిగో తిను. చండాలంగా ఉంది. ముందలాగే ఉంటుంది. తినగా తినగా రుచిగా ఉంటుంది. ట్రై చేయి. మూడంతా పోయింది. పోరా. మూడ్ అంటే ఏంటమ్ము? మన మనశాంతికి అదొక మందు, అంతే కదా? మూడంటే మూసుకుని పోరా. డూరియన్ ఐస్ క్రీమ్. ఏయ్, Yes? ఏంటి వెతుకుతున్నావు? నువ్వు చెప్పావు కదా ఆ దురియన్ ఐస్ క్రీమ్, అది నేను ట్రై చేద్దామని. నీకు నా కథ కామెడీగా ఉందా? కోపగించుకోవద్దే. బెడ్రూమ్ లో అది ఆ సమయంలో ఐస్ క్రీమ్ తినిపించడం ఇట్స్ అనోయింగ్ మౌనా. ఎగ్జాక్ట్లీ. అన్నాయింగా రేయ్, తనకనే ఎక్కువగా నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? నీకేంట్రా పోయే కాలం? వాడిని పక్కన పెట్టు. ఇంకేదైనా ప్రాబ్లం ఉందా? నెక్స్ట్ రీజన్ ఏఆర్ రెహమాన్. ఎంతో మంది ప్రేమికుల్ని కలిపాడు, ఆయన మిమ్మల్ని విడగొట్టాడు. హే అమాయిక వనాలిగా తిట్టమ్మా కొంచెం తీయగా. ఏ టైంలో రెహమాన్ పాట ఏది పాడాలో తెలియడం లేదు. రెహమాన్ నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఇదిగో హే అమాయ్, అక్కడ హే ని ఎందుకు సాగు తీసాడో ఆలోచించావా? అది మాత్రమే కాకుండా సెకండ్ టైంలో హే. నువ్వేం చేస్తున్నావు? డ్రైవ్. ఏదైనా అయ్యిందంటే ఇది ఏ రెహమాన్ గా తెలియదు అనుకుంటా. ఓకే ఓకే, నాలుగో రీజన్. అయ్యో మౌనా, నీకు దండం పెడతాను. ఇంతవరకు విని బుర్ర వేడెక్కిపోయింది. ఇకపై రీజన్సే చెప్పొద్దు ప్లీజ్. ఫైన్. నీ ప్రాబ్లం కి సొల్యూషన్ రెడీ చేద్దాం. ఈజీ అనే ట్రాక్ నుంచి కష్టమైన ట్రాక్ వెళ్దాం. ఓకేనా? ఒక్కొక్కరికి ఐడియా ఉంటే నేను వెళ్ళి సార్ట్ అవుట్ చేస్తాను. రెడీ? హే, అతనేమన్నా నువ్వు రియాక్ట్ అవ్వకుండా ఉండవే. ఇన్ని రోజులు అదే కదా చేస్తున్నాను. మౌనా, ఇప్పుడు మనం ఊరికి వెళ్ళాలనుకో, ఒక్కొక్కసారి మనం ట్రైన్లో వెళ్తాం, ఒక్కొక్కసారి మనం బస్సులో కూడా వెళ్తాం. మనం వెళ్ళేది ఏదైనా కూడా గమ్యం మాత్రం ఒక్కటి. ఏం చెప్తున్నారా? బుర్రకెక్కలేదా? ఇప్పుడు నీకు అర్థమయ్యేలా చెప్తాను. నువ్వు వాడిని వదిలించుకోనక్కర్లేదు, వాడే వదిలించుకుంటాడు. అదెలా? నువ్వు ఇంటికి వెళ్ళగానే రోజు చేసే పనులు చేయొద్దు. స్నానం చేయొద్దు, డ్రెస్ మార్చొద్దు, చెమట కంపుతో అలాగే ఉండు. షూని ర్యాక్ లో పెట్టద్దు, అలాగే కింద పడేసాయి. వాడి కోపం వస్తుంది. ఏంటి స్కూల్కి వెళ్తున్నావు అనుకుంటున్నావా? ఇదేంటి కొత్తగా స్నానం చేయకుండా? మో, యాక్చువల్గా బనే ఉంది. సోప్ షాంపూ వాసన కాకుండా నా మౌన ఒరిజినల్ వాసన. ఇదే నా ఒరిజినల్ మౌ. సరేరా, భోంచేద్దాం. నెక్స్ట్ వాడు ఏం పెట్టినా తినకు. ఏంటని అడిగితే పాల్మాలి బాబా వ్రతం అని చెప్పు. ఏ, ఈ రోజు నేను తిన్ను. ఏ ఉపవాసం. ఉపవాసమా? పాల్మాలి బాబా వ్రతం. ఛీ! ఆ ఫ్రాడ్ స్వామిజీ కోసం ఎవరైనా ఉపవాసం ఉంటారా? వాడు చెప్పే నీతులకి వాడికి తిండి పెట్టకుండా చంపేయాలి. నిన్న కూడా బ్లాక్ హోల్ నేనే కనిపెట్టాను. అందులో గొడ్డు గేదే పంపిస్తే పాడి గేదే వస్తుందని కోతలు కోసాడు. ఇదిగో దాన్ని బ్రేకింగ్ న్యూస్ గా వేశారు. ఇది ఎస్ఐలోకి ఇన్స్టా ప్లస్. ఇది తింటే 30 సెకండ్లలో నాలుక చచ్చిపడిపోతుంది. 2 గంటలు బ్రెయిన్ కి వెళ్ళే నరం పనిచేయదు. ఆ తర్వాత కుర్రోడు మ్యూట్, నీ హ్యాపీనెస్ స్టార్ట్. ఇందులో పుదీనా కూడా వేశాను. బాగుంది కదా? డబ్బుని దోచుకోవడమే మోసం కాదు మౌనా. ఈ విధంగా తప్పు ఆలోచించు. ప్రజలకి బోధించడం మోసమే మౌజా. వాడొక కేటగాడు. సరిగా చెడు మాటలేవే మాట్లాడవు కదరా. నాలుక మాట్లాడుతుంది గాడు. ఫ్రాడ్ ఆడు. ఆడి ఆశ్రమానికి వెళ్ళొద్దు. అక్కడ అందరూ ఎర్రి పుష్పాలు. గొడ్డు గేదని ఆడు గేదే చేస్తానన్నట్టు. నీలాంటి ఎలివైన
ఎర్రి పుష్పాలు చేస్తారు. ఆశ్రమానికి వెళ్ళొద్దుమో, వాడికి ఆడు ఒకటి అర్థం చేసుకోమో, ఆడు కేటగాడు. ఆ దొంగ బాబు కోసం నీ వాళ్ళు పాడు చేసుకోకము, చెప్పేది వినము. ఆశ్రమానికి వెళ్ళొద్దు. ఏం చేస్తున్నాము? మూడొచ్చిందా నీకు? హే మౌనా, ఏమైంది? హే, విజయానికి చేరువవుతున్నప్పుడు ఇలాంటి కష్టాలు రావడం సహజం. వాటిని మనం ఎదుర్కొనే తీరాలి. అమ్మో, మనం కాదు, నేను. మీరు ఒట్టి ఐడియా మాత్రమే ఇస్తున్నారు. టార్చర్ నేను అనుభవిస్తున్నాను. సరే ఏం చేస్తే తన కోపం వస్తుంది? కోపం వస్తుంది. అందరు మగాళ్ళకున్న వీక్ పాయింట్ అసూయ. ఐడియా నెంబర్ 3, డర్టీ ఫ్లర్టింగ్. ఈ రోజు రాత్రి నీకు కాల్ చేస్తాను. నువ్వు నాతో ఫ్లర్ట్ చేయి. ఐ మీన్ ఫ్లర్ట్ చేసినట్టు నటించు. ఆ తర్వాత వాడు నిన్ను ప్రశ్నిస్తాడు, గొడవ వస్తుంది. ఆ తర్వాత నీకు ఫ్రీడమ్ వస్తుంది. Under the bar in the penalty shootout. నేను ఎలా చెప్తానో అలాగే రిపీట్ చేయి. నేను ఇప్పుడే వేణీళ్ళలో స్నానం చేసి నేనిప్పుడే వేణీళ్ళలో స్నానం చేసొచ్చా. చీ, డ్రెస్ అంతా వేసుకొని ఛీ, ఇప్పుడు నేను డ్రెస్ వేసుకుని మాట్లాడుతున్నా. పాజ్ చేశానులే, నువ్వు మాట్లాడు, తర్వాత కలిసి చూద్దాం. నువ్వు చూడు ఆర్యన్, ఈ మూవీ ప్లే అవుతున్నా పాజ్ చేసినట్టే ఉంటుంది. నువ్వు చెప్పు బేబీ. ఎన్ని అవార్డ్స్ వచ్చాయో సినిమాకి తెలుసా? మేము మూవీ చూస్తున్నాము, నువ్వు? సరే, నేనే చూస్తాను. హే, అలాంటి సినిమా ఏం కాదు. ఛీ, ఛీ, అలాంటి సినిమా ఏం కాదు. రాకుమో. అవన్నీ కాలేజ్ చదివేటప్పుడు చూశాను. కాలేజ్ చదివేటప్పుడు చూసాను. హే, నా సైజ్ ఎలా తెలుసు? In goal of the campaign and finds the back. గోల్! గోల్! చెప్పమంటే అలాగే చెప్తావా? ఏంట్రా? రామ్, నువ్వింత చెత్తగా ఫ్లర్ట్ చేయడం వల్లే నీ వైఫ్ ని వదిలి పారిపోయింది. నీకు క్లాస్ గా ఎలా ఫ్లర్ట్ చేయాలో నేను నేర్పిస్తాను. ఫ్లర్టింగ్ కి బేసిక్ గా 23 రూల్స్ ఉన్నాయి. 23. ఒక్కొక్కటిగా చెప్తాను, గుర్తుపెట్టుకో. రూల్ నంబర్ 1, రూల్ నంబర్ 8, అప్పుడు ఆమెని పొగుడు. ఓవర్ గా పొగడొద్దు. విశ్వసుందరులందరూ నీ ముందు అడుక్కోవాలని పొగడొద్దు. ఆమె అందంలో అణకువ ఉందని పొగుడు. పదహారా, ఇంకా 7 ఉన్నాయా? Be put on the walls of their homes in రూల్ నంబర్ 21, ఆర్యన్ సార్, నన్ను క్షమించండి. ఇకపై మీ వైఫ్ కి నేను కాల్ చేశానంటే నన్ను చెప్పుతో కొట్టండి సార్, చెప్పుతో కొట్టండి. నేను ఏం చెప్పాలనుకున్నాను నువ్వు అర్థం చేసుకోలేదు. నువ్వు మౌనాతో మాట్లాడడం వల్ల నాకు ఎలాంటి సమస్య లేదు. సారీ ఇఫ్ యూ డోంట్ మైండ్. చివరిగా మౌనాతో ఒక 3 ముక్కలు నేను మాట్లాడొచ్చా? తను టీవీ చూసి నిద్రపోయింది. అంతసేపటి నుంచే మాట్లాడుతున్నా. ఓ, మీకు ఇప్పుడే అర్థమైందా? వద్దు సార్, అంత రిస్క్ చెయ్యొద్దు. దాంతో నేను రేపు మాట్లాడతానులే సార్. మాట్లాడు, కానీ ఆ 17 రూల్ గుర్తుంది కదా?